అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. అర్ధరాత్రి నుంచి స్వామివారికి విశేష పూజలు చేయనున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారికి క్షీరాభిషేకం ప్రారంభించనున్నారు. అనంతరం సూర్యనారాయణ స్వామికి ప్రభుత్వం తరపున మంత్రి అచ్చెన్నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లక్షల మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి రానుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. రథసప్తమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలు అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నటువంటి క్షీరాభిషేకానికి అయితే పూర్తిగా అటు దేవాలయం అంతా కూడా సర్వంగా సుందరంగా ఏర్పాటుగా సిద్ధమైంది. మరోవైపు ప్రస్తుతం మనతో ఆలయ వేద పండితులు ఉన్నారు. స్వామి రథసప్తమి సందర్భంగా అటు క్షీరాభిషేకంతో పాటు ఎలాంటి ప్రత్యేక పూజలు జరగనున్నాయి, ఏంటి విశేషం? ఓం నమో భగవతే సూర్యాయ. ఈ సంవత్సరం వరుసగా రెండోసారి రాష్ట్ర పండుగగా అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వ యంత్రాంగం తీర్మానం చేయడం చాలా ముదావహం, ఆనందదాయకం. సమస్త జీవకోటికి మూలాధారమైనటువంటి సూర్యనారాయణ స్వామి వారిని రథసప్తమి రోజు విశేషంగా దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్య భోగభాగ్యాదులు పొంది శాశ్వత కైవల్యాన్ని కూడా పొందే అవకాశం ఉంది కనుక భక్తులందరూ కూడా ఇక్కడ అన్ని వయసుల వారు అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈ రథసప్తమి నాడు స్వామికి నిత్యార్చన కైంకర్యములు అన్నీ కూడా జరిగిన తర్వాత అర్ధరాత్రి 12 గంటలకి నిత్యార్చన తర్వాత స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ ప్రభుత్వ యంత్రాంగం తరపునటువంటి ఆ ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. ఆ తదనంతరం 1 గంట నుంచి కూడా అందరు భక్తులకి కూడా స్వామి దర్శన భాగ్యం కల్పించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ 1 గంట నుంచి కూడా స్వామికి పంచామృతాలతో అభిషేక సేవా భాగ్యం, క్షీరాభిషేక సేవా భాగ్యం ఉదయం 7 గంటల వరకు నిర్వహిస్తాము. వైదిక మంత్రాలు మహాసౌరం, నమకం, చమకం, దశాంతులు ఈ సమస్త సూక్త పారాయణలతోటిను స్వామికి అభిషేక సేవ నిర్వహిస్తాం. ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నిజరూప సేవా భాగ్యం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అలంకరణతోటి స్వామికి అలంకార దర్శనం కూడా భక్తులందరికీ అందుబాటులో ఉంటుంది. 11 గంటల తర్వాత ఏకాంత సేవ నిర్వహించి దేవాలయం తలుపులు మూసివేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం కానీ ఎలాంటి సేవలు చేయబోతున్నారు, ఏం చెప్తారు? రేపు సాయంత్రం అంటే ఉదయం అభిషేకం అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా స్వామికి ఈ అలంకరణ సేవ చేస్తాము. చేసిన తర్వాత సాయంకాల అర్చన కార్యక్రమాలు జరుగుతాయి, మంగళహారతి, నివేదన అన్నీ జరుగుతాయి. ఆ తర్వాత రాత్రికి పవళింపు సేవా కార్యక్రమంతో ఈ ఉత్సవం పూర్తవుతుందండి. ఇది అటువైపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు చూస్తున్నాం ఆలయం అంతా కూడా అత్యంత సుందరంగా అయితే తయారైంది. మొత్తం పూలతో పూర్తిగా అలంకరించారు. అర్ధరాత్రి ఏదైతే స్వామివారికి సంబంధించిన క్షీరాభిషేకం ఏర్పాటు చేస్తారో క్షీరాభిషేకం తర్వాత వరుసగా కార్యక్రమాలన్నీ మొదలు కానున్నాయి. క్షీరాభిషేకం సుమారు రేపు ఉదయం 8 గంటల వరకు కూడా కొనసాగనుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరోవైపు భారీగా సుమారు 5 లక్షల వరకు భక్తులు వస్తారనేసి ఆలోచన నేపథ్యంలో అటువైపు పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఆలోచనలు ప్రత్యేకంగా క్యూ లైన్స్ గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి విఐపి లైన్స్ను కూడా సెపరేట్ చేస్తూ ప్రత్యేకంగా ఉచిత లైన్స్ను 2 లైన్స్ని ఏర్పాటు చేయడంతో పాటు అటు క్యూ లైన్స్ మిగిలిన 500 టికెట్స్ 300 టికెట్స్ వంటి క్యూ లైన్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటికి కూడా కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.